భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం అనేక కోణాలలో ఉంది. ఇది ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, జీవిత పద్ధతి, ప్రేమ, అంకితభావం అనే రంగాలలో విస్తరించి ఉంటుంది. ఈ రచనలో భక్తి యొక్క నిర్వచనం, పూర్వాపరాలు, భక్తి పంథాల వివరణ, భక్తి సాధన ఫలితాలు, భారతీయ సంస్కృతిలో భక్తి ప్రాధాన్యత, భక్తి లౌకిక మరియు ఆధ్యాత్మిక కోణాలు, ఆధునిక భక్తి భావాలు మొదలైన అంశాలను చర్చిస్తాం. భక్తి అంటే ఏమిటి? భక్తి అనే పదం సంస్కృతంలో భజ్ అనే ధాతువుతో ఏర్పడింది. దీని అర్థం సేవ చేయడం, ప్రేమించడం, అంకితభావంతో పిలవడం అనే అర్థాలను కలిగి ఉంది. భక్తి అంటే దేవునిపై లేదా ఓ అత్యున్నత శక్తిపై నిస్వార్థమైన ప్రేమతో కూడిన విశ్వాసం, సమర్పణ. భగవద్గీతలో భక్తిని అనన్య చింతనతో చేసిన అంకిత భావం గా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. పత్నాం పుష్పం ఫలం తోయంయో మే భక్త్యా ప్రయచ్చతి అనే వాక్యం ద్వారా భగవాన్ భక్తి ముఖ్యతను వివరించాడు. భక్తి యొక్క రూపాలు. భక్తికి వివిధ రూపాలున్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో భక్తిని ప్రధానంగా 9 విధాలుగా, అంటే నవవిధ భక్తిగా పేర్కొన్నారు. 1. శ్రవణం, భగవంతుని కథలు, లీలలు వినడం. 2. కీర్తనం, భగవంతుని గుణాలు, కీర్తనలు పాడడం. 3. స్మరణం, దేవుని గురించి నిత్యం మనస్సులో ఆలోచించడం. 4. పాదసేవనం, భగవంతుని సేవ చేయడం. 5. అర్చనం, పూజలు, హోమాలు, ఆరాధనలు చేయడం. 6. వందనం, నమస్కారాలు, నమనాలు చేయడం. 7. దాస్యం, భగవంతుని దాసుడిగా ఉండడం. 8. సఖ్యం, దేవునితో స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోవడం. 9. ఆత్మనివేదనం, తన ఆత్మను పూర్తిగా భగవంతునికి సమర్పించడం. ఈ 9 మార్గాల ద్వారా భక్తి సాధించవచ్చు. భక్తి అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా అనుభవించబడుతుంది. భక్తి పంథాలు లేదా మార్గాలు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో భక్తికి 3 ప్రధాన మార్గాలున్నాయి. 1. జ్ఞాన మార్గం, తత్వాన్ని బోధించి, ఆత్మజ్ఞానంతో భగవంతునిని తెలుసుకునే మార్గం. 2. కర్మ మార్గం, పనిని భగవంతునికి అర్పిస్తూ, తాను కర్త అని కాకుండా సేవకుడిగా భావించి జీవించేవారు. 3. భక్తి మార్గం, ప్రేమతో, అంకితభావంతో భగవంతుని సేవిస్తూ జీవించేవారు. భగవద్గీతలో ఈ 3 మార్గాల ప్రాధాన్యతను వివరించారు. కాని కలియుగంలో భక్తి మార్గమే సులభంగా సిద్ధి సాధించే మార్గంగా పరిగణించబడుతుంది. భక్తి సాహిత్యం. భక్తి అనేది కేవలం మతపరమైన ఆచారాలలో మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక జీవన విధానం. దీనిని భారతదేశంలో అనేక సంతులు, కవులు భక్తి కవిత్వం రూపంలో ప్రజలకు చేరువ చేశారు. తెలుగు భక్తి కవులు. అన్నమయ్య, వెంకటేశ్వరుని మీద వ్రాసిన పదాలు విశ్వప్రసిద్ధిగాంచాయి. భద్రాచల రామదాసు, భద్రాచల శ్రీరామునిపై రాసిన కీర్తనలు, కృష్ణలీలలు భక్తుల మనసులను మెప్పించాయి. తాళ్లపాక తిమ్మక్క, తిమ్మన్న, వీరంతా భక్తి మార్గాన్ని పాటించారు. మరే ఇతర భక్తి కవులు. తులసీదాస్, సురదాస్, హిందీ. మీరాబాయి, కృష్ణ భక్తి. నామదేవ్, తుకారాం, మారాఠీ భక్తి కవులు. బసవన్న, అక్కా మహాదేవి, వీరశైవ భక్తులు. ఈ భక్తుల రచనలు కేవలం కవిత్వం మాత్రమే కాదు, అవి ప్రజల మనస్సులపై గాఢమైన ప్రభావం చూపిన మార్గదర్శకాలు. భక్తి యొక్క లౌకిక మరియు ఆధ్యాత్మిక కోణాలు. లౌకిక దృష్టిలో భక్తి మనిషికి స్థిరత్వం, మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఏదైనా సమస్యలో భగవంతునిపై భరోసా ఉంచడం ద్వారా మనస్సు ఓదార్పు పొందుతుంది. ఆధ్యాత్మిక దృష్టిలో భక్తి మనసుని శుద్ధి చేస్తుంది, ఇంద్రియాలపై నియంత్రణ కలిగిస్తుంది, తన మరియు భగవంతుని మధ్య బంధాన్ని బలపరుస్తుంది. భక్తి ద్వారానే పరమాత్మను చేరుకోవచ్చు అని అనేక ఉపనిషత్తులు, పురాణాలు చెబుతున్నాయి. ఆధునిక కాలంలో భక్తి. ఆధునిక యుగంలో కూడా భక్తి తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. మారినది భక్తి చేసే మార్గం మాత్రమే. గణపతి పూజ, సద్గురు సేవ, సత్సంగాలు, భజనలు, యూట్యూబ్ ద్వారా కీర్తనలు వినడం, ఇవన్నీ ఆధునిక భక్తి రూపాలు. ఇస్కాన్, సత్యసాయి సంస్థలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్ వంటి సంస్థలు ఆధునిక యుగంలో భక్తిని ప్రేరేపిస్తున్నాయి. భక్తిలో విశ్వాసం ప్రాధాన్యం. భక్తికి బలమైన ఆధారమే విశ్వాసం. భగవంతుడిని చూడలేకపోయినా, అనుభవించలేకపోయినా, ఆయన ఉన్నాడనే నమ్మకంతో సేవ చేయడమే భక్తి. ఈ నమ్మకం మనిషిలో ధైర్యం, ఆశ, ఆశయాన్ని కలిగిస్తుంది. భక్తి ఫలితాలు. భక్తి సాధన ద్వారా వ్యక్తికి శాంతి, ఆనందం, ధైర్యం, ఆత్మానుభూతి, జీవితానికి అర్థం లభిస్తాయి. అంతేగాక
భగవంతునితో అనుబంధం ఏర్పడుతుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా భక్త్యా మాం అభిజానాతి అంటే భక్తి ద్వారానే నన్ను పూర్తిగా తెలుసుకోవచ్చని శ్రీకృష్ణుడు చెప్పారు. ఉపసంహారం: భక్తి అనేది ఒక అత్యున్నత భావన. ఇది మతపరిమితికి అతీతం. ఇది వ్యక్తిగతంగా అనుభవించవలసిన విషయమై ఉంటుంది. భక్తి లోతు తెలియాలంటే అనుభవించాలి. ప్రేమ, విశ్వాసం, అంకితభావం కలిసిన దాని పేరే భక్తి. ఈ కాలంలో చంచలమైన మనస్సును స్థిరపరచేందుకు, జీవితంలో అసలు అర్థాన్ని గుర్తించేందుకు భక్తి ఒక సరైన మార్గం. మనలోని అహంకారాన్ని త్యాగం చేయించి పరమాత్మలో మనల్ని కలిపే ఓ పవిత్ర జీవన విధానం భక్తి.